హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో హెల్దీ లడ్డు రెసిపీని చూపించబోతున్నాను. అదే నువ్వుల లడ్డు రెసిపీ. రోజుకో నువ్వుల లడ్డు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. ఈ నువ్వుల లడ్డుని పిల్లలైనా బ్యాచిలర్స్ అయినా అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ నువ్వుల లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ నువ్వుల లడ్డుని ఎలా చేసుకోవాలో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అనేవి మంచిగా కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ పల్లీల్ని చిన్న గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి 1 కప్పు వరకు నువ్వులు అనేవి వేసుకోవాలి. వెయిట్ లో వచ్చేసి ఇవి 1/2 kg వరకు ఉంటాయి. నువ్వులు అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఈ నువ్వుల్ని తీసుకోవటం వలన కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి, అలాగే బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ చేస్తాయి, డయాబెటిస్ ని కూడా కంట్రోల్ చేస్తాయి, పీరియడ్స్ ని కూడా రెగ్యులర్ చేస్తాయి. ఈ నువ్వుల్లో ప్రోటీన్ శాతం అనేది అధికంగా ఉంటుంది, అలాగే ఇది మన స్కిన్ కి కూడా చాలా మంచిది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ నువ్వుల లడ్డుని మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. నువ్వులు అనేవి లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు అనేవి తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ఈ నువ్వులన్నీ కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నువ్వులు అనేవి పూర్తిగా చల్లారే వరకు ఉంచకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 3 నుంచి 4 వరకు యాలక్కాయలు కూడా వేసుకోవాలి. అలాగే కప్పు నువ్వులకి 3/4 కప్పు వరకు బెల్లం అనేది వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కనుక కప్పు నువ్వులకి కప్పు బెల్లం అనేది వేసుకోండి. ఇక్కడ నేను 3/4 కప్పు వరకు బెల్లం అనేది వేసి ఇవన్నీ కూడా మెత్తగా అయ్యేటట్టుగా మిక్సీ అనేది పట్టుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుంటే చాలు, ఉండలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న ఈ మిశ్రమం అంతా కూడా ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీల పైన పొట్టంతా కూడా తీసేసి లైట్ గా క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్న వాటిని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని కూడా పక్కకు తీసాం కదా, అవి కూడా వేసుకోవాలి. పల్లీలు కానీ నువ్వులు కానీ అన్నీ కలిసేలాగా ఒక్కసారి ఇలా కలుపుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండల్లా చుట్టుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా నువ్వుల లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు వంట అనేది రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ నువ్వుల లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వుల లడ్డూలు అనేవి నేను మీడియం సైజులో ఉండేటట్టుగా చుట్టుకుంటున్నాను. ఈ లడ్డూలు చేసుకునేటప్పుడు మీకు నెయ్యి ఫ్లేవర్ కనుక ఇష్టం ఉంటే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్ గా బ్యాచిలర్స్ అయినా సరే పిల్లలైనా సరే ఈజీగా చేసుకునేలా ఈ నువ్వుల లడ్డూని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. వేసేవి 2-3 ఇంగ్రీడియంట్స్ అయినా సరే హెల్త్ కి చాలా మంచిది. అలాగే నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి నా వీడియోస్ అనేవి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి హెల్దీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము.